యేసయ్యనికే స్తుతి స్తోత్రం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు. నేను 11వ మాసంలో ప్రభా మరొకసారి నీ పాదాల చెంతటి రీతిగా నేను ప్రభా 9వ తారీఖులో నేను మేము మోకరించి ఉండడానికి నీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ దినపారాధన కొడుకును మీరు దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీ దక్షిణస్తం చాచి గాయపనస్తం చాచి నన్ను దీవించండి. నీ బిడ్డలపైన మీ ఆత్మవర్షము కుమ్మరించండి. ఈ దినపారాధన కొడుకులు మీరే తోడుగుండి మమ్మల్ని నడిపించండి. ఈ సమయం నీది, స్థలము నీది కనుక తండ్రి ఈ స్థలము చుట్టూ మీ కంచె వేసి కాపుదలు దయచేయండి. ఈ స్థలంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకృతలు తీర్చండి, అవసరతలు తీర్చండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు నన్ను ప్రభా మీరే దయచేయమని ఈ కోరికను మేము ప్రారంభించుతుండగా తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపాహస్తంలో తోడుగా ఉంచి నడిపించమని నైనా ఈ కూడిక అంతటి పైన ప్రభునైనా మీ మహిమ ప్రభావం నుంచి కూడికను బట్టి మీరు మహిమపరచబడాలి. నీ బిడ్డల మనం మేము ఆశీర్వదింపబడాలి. అట్టి కృప దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం దూచి కీర్తన పుస్తకంలో నుండి స్తుతిపాటతో కూడుకను కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునే కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదామండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవరాత్రములు కంటి పాపవలే కాచేయ, దేవరాత్రములు కంటి పాపవలే కాచేయ, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గడనకార
దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను, సిద్ధపడిన భక్తుల జోచి, సిద్ధపడిన భక్తుల జోచి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు మండెచు. కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు మండెచు. పండి ఉండిన పాపులనైనా, పండి ఉండిన పాపులనైనా పిలచుచుండే పరము చేర, పిలచుచుండే పరము చేర. సిలువ చెంత నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకే, ఒంటరి అయిన గొర్రెను వెదకే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. సిలువ చెంత చేరిన నాడు
చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పతాళం దేవరి అంత పతాళం దేవరి అంత సిలువ జయంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో సిలువ జయంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో పౌలు వలెనో శిలా వలెనో పౌలు వలెనో శిలా వలెనో సిద్ధపడిన భక్తుల చూసి సిద్ధపడిన భక్తుల చూసి సిలువ జయంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో జయంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే హల్లెలూయా 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 సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే బంధింపబడిన వారికల్లా విడుదలిచ్చును బాధింపబడు వారికి న్యాయం తెచ్చును బంధింపబడు వారికల్లా విడుదలిచ్చును బాధింపబడు వారికి న్యాయం తెచ్చును హల్లెలూయా 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 సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే పాపరోగ మరణములపై జయము పొందెను పాపి శోక రోగములను రూపుమార్పును పాపరోగ మరణములపై జయము పొందెను పాపి శోక రోగముల రూపుమార్పును హల్లెలూయా 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 హల్లెలూయా
సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనగను, ప్రతి కాలు వంగునట్లు ఘనత పొందెను. ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనగను, ప్రతి కాలు వంగునట్లు ఘనత పొందెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. పరలోక భూలోక క్రింద చోట్లలో సర్వాధికారిగా హెచ్చింపబడెను. పరలోక భూలోక క్రింద చోట్లలో సర్వాధికారిగా హెచ్చింపబడెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. రారాజుగైన యందు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఆయనతో ఆనందింతుము. రారాజుగైన యందు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఆయనతో ఆనందింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వాధిపతి మన ప్రభు యేసే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక పాట పాడి దేవుని స్తుతించి దేవుని కనపరుద్దామండి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవనీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవనీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము,
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆత్మనాద దృశ్యదేవా, అఖిల చరాలకు ఆధారుండా. ఆత్మనాద అదృశ్యదేవా,
స్తోత్రం కలుగును గాక. ఆత్మనియమము ద్వారా సాగిపోదము. ఆత్మనియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు. యేసుని చూచుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు. యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోదము.
దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ గతించిన వారమంతా కాపాడి భద్రపరిచిన దేవాది దేవుని సమయమంతా మన రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించి దేవుని కనపడదాం, దేవుని మహిమపడదాం. దేవుని సన్నిధానం ఉన్నాం కనుక, దేవుడు మనతో ఉన్నారు కనుక మనం ఆయన స్తుతించి ఆయన కనపరిచి మహిమపడదాం, స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసయ్యనికి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి నీకే స్తోత్రం, పరలోకపు తండ్రి నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, బలవంతుడైన దేవానికే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో పొగడబడుచున్న మా యేసయ్యనికే స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యనికే స్తోత్రం, మా కొరకు రక్తం కార్చిన యేసయ్యనికే స్తోత్రం, మా కొరకు శిలువ మీద మరణించిన యేసయ్యనికే స్తోత్రం, తిరిగి మూడో దినాన లేచి పరమునకు ఎత్తించిన యేసయ్యనికే స్తోత్రం, మా కొరకున స్థలం సిద్ధపరచువలన యేసయ్యనికే స్తోత్రం, మా కొరకు తిరిగి రానయ్యున్న యేసయ్యనికే స్తోత్రం. మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళడానికి నేను వేగరమి రాబోతున్న యేసయ్యనికే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికే స్తోత్రమునైనా. ప్రార్థన చేసుకుందాడు. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవా, జరగబోయే కార్యక్రమాలు కూడా మీరే మాకు తోడుకొనండి. మా స్తుతులు పాస్తున్నాను గొప్ప దేవా, స్తుతించిన నీ బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి. మీ దీవెనల వర్షం నీ బిడ్డలపైన కుమ్మరించండి. మీ సన్నిధానంలో సన్నిధాన ఆశీర్వాదం దీవెనలు ప్రభువా వారి మీదను వారి కుటుంబం మీదను ప్రభు నిండుగా మెండుగా కురిపించమని మా ముందున్నటువంటి కార్యక్రమాన్ని ప్రభు జయప్రదం జరిగించి కార్యక్రమం కూడుకను బట్టి మహిమ ప్రభావాలు మీరే పొందిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, లేచి మనం అందరం దేవుని సన్నిధానములో వాక్యమును మనం చదువుకొని మనము ముందుకు వెళ్దామండి. కీర్తన గ్రంథము 47వ కీర్తన పాఠ్యాంశంగా మనం ఈ సందర్భంలో చదువుదామండి. కీర్తన గ్రంథముల నుండి 47వ కీర్తన మనము చదువుకొని దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు మనం పొందుదాం. 47వ కీర్తన 10 చరణాలు ఉన్నవి కనుక ఈ 10 చరణాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. మొదటిగా నేను తెలియజేస్తాను, చదువుతాను. నా వెనకాల మీరు చదివి తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసినాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరాధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై
కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకును కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను. దేవుని ఆయన మహోన్నతుడు ఆయను. దేవుడి వాక్యంను దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఈ సందర్భంలో ఈ కీర్తన గురించి కొద్ది విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 47వ కీర్తన పైన హెడ్డింగ్ ఉంటుంది. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ కీర్తన రాసిన వారి గురించి ఒక నోట్ రాయబడి ఉందో దాన్ని చదువుతామండి. ఎవరు రాశారు ఈ కీర్తన? ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు చేసినది గీతము. కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో 11 మనకు కనబడతాయి. కోరాహు కుమారులు రాసిన కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో 11 కీర్తనలు మనకు కనబడతాయి. ఈ 11 కీర్తనలు ఏమేమిటి అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 42వ కీర్తన కానించి 49వ కీర్తన వరకు, తర్వాత 84, 85, 87 కీర్తనలు, అంటే 86 లేదు మళ్ళీ మధ్యలో 87 కీర్తనలు, తర్వాత 88వ కీర్తన 42, 44, 45, 46, 47, 48, 49, తర్వాత 84, 85, 86 లేదు 87, 88 కీర్తనలు కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనలు. ఒక విషయాన్ని సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోరాహు పాపం చేసి దేవుని ఉగ్రతను పొందుకొని, కోరాహు అంటే కోరాహు కుమారుల యొక్క తండ్రి దేవుని ఉగ్రతకు పొందుకొని చనిపోయాడు. దేవుని శిక్షకు గురి అయి కోరాహు చనిపోయాడు. కోరాహు చనిపోవడానికి గల కారణం ఏమిటంటే మోషే మీద తిరుగుబాటు చేసిన వారిలో అబిరాము ఉన్నాడు, దోతాను ఉన్నాడు, మరియు 250 మంది మోషే మీద తిరగబడినప్పుడు దేవుడు వారిని అందరిని కూడా సంహరించినట్లుగా, భూమి నెరవేర్చి వారిని అందరిని కూడా తినివేసినట్లుగా మోషే గ్రంథం నిర్గమకాండము 6వ అధ్యాయం 24వ వచనంలో మనము కోరాహు యొక్క చరిత్ర, దోతాను యొక్క చరిత్ర, అబిరాము యొక్క చరిత్ర మనము జ్ఞాపకం చేసుకున్నాం. అటువంటి కోరాహు పాపము చేత తండ్రి పాపాత్ముడైతే కుమారులు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవునితో నడిచి దేవుని యొక్క కృపకు పాత్రులై పరిశుద్ధ గ్రంథములో దేవుని కీర్తనలు రాయగలటువంటి స్టేజీలోకి వారి జీవితాన్ని మలుచుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోరాహు కుమారుల యొక్క జీవితంలో అద్భుతమైన విషయం ఏమిటంటే, ప్రియదేవుని బిడ్డలారా, వారు తండ్రి పాపాత్ముడు, కుమారులు మాత్రము చాలా దేవునికి ఇష్టమైన వారుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కోరా కుమారుల యొక్క జీవితం ఎంత అద్భుతంగా దేవుడు మలిచాడంటే, దేవుని ఆలయాలలో ఆరాధికులుగా కోరాహు కుమారులను దేవుడు నియమించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని గుడారాలకి కాపుదలుగా, ద్వారపాలకులుగా కోరాహు కుమారులను దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా కానీ కుమారులైనటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో నడిచినట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తండ్రి యొక్క పాపాన్ని పక్కన పెట్టి కుమారుల యొక్క నీతిని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ కుమారులకు కుమార్తెలకు వారి సంతానానికి దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఈ కోరాహు కుమారులలో 3 పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. వారు ఎవరంటే, మొట్టమొదటి ఆయన అస్సీరు. మొదటి ఆయన పేరు అస్సీరు, రెండవ ఆయన పేరు ఎల్కానా, మూడో ఆయన పేరు అబియాసాపు. వీరు కోరాహు కుమారులు. వీరు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో 11 కీర్తనలు మనము చూడగలుగుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, తండ్రి పాపాత్ముడైనా కానీ, తండ్రి దేవునికి ఇష్టడు కాకపోయినా కానీ, దేవునిలో తప్పిదం చేసినా కానీ కోరాహు కుమారులను దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయినట్లుగా
ఆయన కృప చూపించాడని సత్యాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ కీర్తన 47 కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి. అంటే దేవుని సన్నిధానంలో ఆరాధికులుగా ఉంటూ వారు ఈ ఆరాధన కీర్తనను రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మన జీవితాలు కూడా దేవునికి ఇష్టమైనగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధానంలో, ఆయన సంఘంలో ఆయనతో పాటు ఉండే భాగ్యం మనకు కూడా దయచేస్తున్న విషయాన్ని ఈ కోరాహ కుమారులను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు రీతిగా దేవునిలో నీతిమత్వంగాను, నిజాయితీగాను, దేవుని ఆజ్ఞను పాటించేవారు గాను, దేవుని కృపను పొందుకునేవారు లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక.